దేవుని నామానికి స్తోత్రములు. ఈ ఉదయకాల సమయంలో మీ అందరికీ కూడా నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నానండి. ఈ దినమున దేవుడు మీతో మాట్లాడుతున్నటువంటి మాట ఏంటంటే, యొక్క అబ్రాహాముతో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఏంటి వారి ఇరువురు మధ్యలో జరుగుతున్నటువంటి మాట మనం చూసుకున్నట్లయితే, యెహోవా వాక్యం అంట అబ్రాహామునకు దర్శనమందు వచ్చి, అబ్రామా భయపడకుము, నేను నీకు కేడము, నీ బహుమానము అత్యధికమగునని చెప్పెను. అందుకు అబ్రాము, ప్రభువైన యెహోవా నాకేమి ఇచ్చిననేమి, నేను సంతానము లేని వాడినే కూర్చున్నానే, దమస్కు ఎలియాజే నా ఇంటి ఆస్తి కట్టేయగును కదా. మరియు అబ్రాము, ఇదిగో నీవు నాకు సంతానం ఇయ్యలేదు కనుక నా పని వారములో ఒకడు నాకు వారసుడగుడని చెప్పగా. దేవుని బిడ్డలారా, దేవుని యొక్క మాట ఇక్కడ ఉంది. యెహోవా వాక్యము అబ్రాముకు దర్శనమందు మాట్లాడుతుంది, వచ్చింది. అబ్రామా భయపడకము, నేను నీకు బహుమానం అత్యధికంగా నేను నీ బహుమానమును చేసేదరని చెప్పి అంటున్నప్పుడు, ఏం చేసినా ఏం లాభం ఉంది, నాకు సంతానమే లేదు కదా, ఈ యొక్క దమస్కు ఎలియాజరే కదా నా ఆస్తికి కట్టేయకును, లేదంటే నా పనివారులలో ఒకడు వారసుడగుడు కదా అని చెప్పేసి అని మాట్లాడుతూ ఉన్నాడు దేవుడు. కానీ దేవుడు ఏమంటూ ఉన్నాడంటే, ఒక దినాన ఈ యొక్క అబ్రాము దగ్గరికి వెళ్ళి ఉన్నాడు. అబ్రామును అబ్రహాముగా దేవుడు మార్చినప్పుడు, ఈ అబ్రహాము గుడారము దగ్గర ఉన్నప్పుడు అక్కడ దేవుడు మాట్లాడుతున్నటువంటి మాట, ఏదైతే కొరత ఉందో, ఏదైతే లోటుగా ఉందో, దేని గురించి అయితే నువ్వు ఇంత కంగారు పడుతూ ఆలోచన చేస్తున్నావో అది నేను నీకు ఇస్తాను అని చెప్పేసి అని అంటున్నాడు. అని ఏమంటున్నాడంటే, శారా ఎక్కడ ఉంది అని అంటున్నాడు. శారా ఎక్కడ ఉంది? అప్పుడు గుడారంలో ఉంది. దేవుని బిడ్డలారా, వీరు ఇక అబ్రహాము ఇచ్చినటువంటి ఆతిథ్యం తీసుకున్న తర్వాత ఆయన యెహోవా మాట్లాడుతున్నటువంటి మాట, మరొక ఏట నేను నీ యుద్ధకి వస్తాను, అప్పుడు నీకు సంతానం కలుగుతుంది అని చెప్పేసి అని. ఏమండి, సంతానము లేక బాధపడుతున్నాడు ఇక్కడ అబ్రాము. ఎన్ని ఉన్నా ఏం ప్రయోజనము, నాకు సంతానము లేదు కదా అని. అబ్రాము అబ్రహాముగా మార్చబడిన తర్వాత ఆయనకు దేవుడు సంతానము నుంచి తన సంతానం అంతటి కూడా ఆశీర్వదించి ఉన్నాడు. దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో దేవుడు మీతో మాట్లాడుతున్నటువంటి మాట లూకా సువార్త 19వ అధ్యాయం 9వ వచనంలో వాక్యం ఈ రీతిగా ఉంది. అందుకు యేసు, ఇతడును అబ్రహాము కుమారుడే, ఎందుకనగా నేడు ఈ ఇంటికి రక్షణ వచ్చి ఉన్నది. ఈ ఉదయకాల సమయంలో వాక్యం ఇచ్చినటువంటి మీరు జాగ్రత్తగా వినండి. యెహోవా దర్శనమందు అబ్రాహాముతో మాట్లాడి ఉన్నాడు. అబ్రాహాము చింతిస్తున్నాడు సంతానము లేదని. అబ్రహాముగా మార్చబడినప్పుడు సంతానం కలిగిన సంతానము తరతరములు కూడా దేవుని యొక్క ఆశీర్వాదాన్ని పొందుకున్నాయి. ఆకాశపు నక్షత్రము వలె, ఇసుక రేణుల వలె నీ సంతానము నేను అభివృద్ధి పరుస్తాను అని చెప్పేసి అన్నాడు. అక్కడ జరిగినటువంటి ఆ మాట ఇక జక్కయ్య దగ్గర కూడా నెరవేరుతుంది. ఎప్పుడైతే తన పాపములు ఒప్పుకొని తన పాపములు విడిచిపెట్టి యేసుకు దగ్గరయ్యాడో, తన పాపములన్నింటినీ కూడా ఒప్పుకున్నాడో యేసు దగ్గర, అప్పుడు యేసు అంటున్నటువంటి మాట, ఇతడును అబ్రహాము కుమారుడే, ఎందుకనగా నేడు ఈ ఇంటికి రక్షణ వచ్చినది. ఇల్లు అనగా మనమే. నీకు ఎప్పుడైతే నీ పాపములు ఒప్పుకొని నీ చెడును నువ్వు విడిచిపెట్టి యేసుకు దగ్గరైతావో, అప్పుడు నీవు అబ్రహాము కుమారుడవైతావు. అబ్రహాము కుమారుడుగా ఎప్పుడైతావో నీ ఇంటికి రక్షణ వస్తుంది. నీ ఇంటికి ఎప్పుడైతే రక్షణ వస్తుందో నీకు ఆశీర్వాదం కూడా కలుగుతుంది. ఎలాంటి లోపం లేకుండా, లోటు లేకుండా సమృద్ధి అయినటువంటి ఆశీర్వాదము దేవుడు నీకు ఇస్తాడు. దేవుడి బిడ్డలారా, అంతేకాదు దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంది కదా,
లూకాసు వార్త 16వ అధ్యాయంలో ధనవంతుడు ఉన్నాడు, లాజరు ఉన్నాడు. వారిరువురు కూడా చనిపోవడం జరిగింది. చనిపోయిన తర్వాత ధనవంతుడు అంటున్నటువంటి మాట, ధనవంతుడు పాతాళంలో ఉన్నాడు, ఆ కురుపులతోని మరణించినటువంటి లాజరు పరదేశంలో ఉన్నాడు. అక్కడ మాట్లాడుతున్నటువంటి మాట చూడండి, 25వ వచనంలో, అందుకు అబ్రహాము, కుమారుడా, నీవు నీ జీవిత కాలమందు నీకు ఇష్టమైనట్టు సుఖము అనుభవించితివి, అలాగుననే లాజరు కష్టము అనుభవించెనని జ్ఞాపకము చేసుకొనుము. ఇప్పుడైతే వాడు ఇక్కడ నెమ్మది పొందుచున్నాడు, నీవు యాతన పడుచున్నావు. అబ్రహాము ధనవంతుని పిలుస్తూ ఉన్నాడు. ఏమని పిలుస్తూ ఉన్నాడు? కుమారుడా. ఏమండి, ధనవంతుడు కూడా అబ్రహాము కుమారుడే, కానీ ఆయనకి దేవుని బిడ్డలారా రక్షణ లేదు కాబట్టి నెమ్మది లేని పరిస్థితిలో యాతన పడుతూ ఉన్నాడు. ఈరోజు అబ్రహాము కుమారుడిగా ఉంటున్నావు కావచ్చు నీవు, కానీ నీకు రక్షణ అవసరమైనది. నీకు రక్షణ కావాలంటే నీ పాపములను నీవు విడిచిపెట్టాలి. ప్రతి విషయంలో నీకు రక్షణ ఉంటుంది. అప్పుడే నీవు అబ్రహాము కుమారుడిగా కుమార్తెగా ఉంటావు, అబ్రహాము సంతానం అనబడతావు. అప్పుడే నీకు నెమ్మది కలుగుతూ ఉంది, అప్పుడే నీకు రక్షణ కలుగుతూ ఉంది. దేవుని బిడ్డలారా, అప్పుడే నీకు ఏది కూడా లోటని లేకుండా సమృద్ధి అయినటువంటి ఆశీర్వాదము కూడా నీకు కలుగుతూ ఉంది. ఇలా కలగాలి అంటే నీ జీవితంలో సంతోషము, సమాధానము, రెట్టింపు ఆశీర్వాదము, నెమ్మది నీ జీవితంలో కలగాలి అంటే నీకు రక్షణ రావాలి. రక్షణ రావాలంటే పాపం ఒప్పుకోవాలి. ఎప్పుడైతే పాపాన్ని ఒప్పుకుంటావో నీవు అబ్రహాము కుమారుడివి, అబ్రహాము కుమార్తెవి, అబ్రహాము సంతానము అవుతావు. నీవు అబ్రహాము సంతానము అయినప్పుడే దేవుడు నిన్ను, నీ కుటుంబాన్ని ఆశీర్వదిస్తాడు. ఆ రీతిగా క్షేమకరమైన స్థితిని మీకు, మీ కుటుంబానికి ఆయన అనుగ్రహింపజేస్తాడు. ఈ రీతిగా మిమ్మల్ని ఆయన ఆశీర్వదించునుగాక. ఆమేన్.